తెరవబడాలి, హృదయాలు తెరవబడాలి. హల్లెలూయా. వాస్తవమే, మన హృదయాలు తెరవబడాలి. మనం నివసిస్తున్న గ్రామాలు మనం టార్గెట్ పెట్టుకొని గ్రామాలు రక్షించబడటానికి, భూమి మీద బ్రతికినందుకు దేవుడు మనకి పుట్టించి ఆరోగ్యం ఇచ్చి బ్రతికించినందుకు ఒక టార్గెట్ మనకు ఉండాలి. అదే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఆరాధన జరుగుతున్న ప్రతి గ్రామంలో 100 మందిని కూర్చోవాలి మాతో పాటు అని ప్రార్థన చేస్తాను. ఆమె హల్లెలూయా. ఎన్ని చోట్లయితే ఆరాధన జరుగుతుందో ఒక్కొక్క ఆరాధనలో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు 100 మందిని కూర్చోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఆమె హల్లెలూయా. నా ప్రార్థన విశ్వాసంతో మీ ప్రార్థన విశ్వాసం కలిస్తే ఎట్లుంటది? మంచిగా ఉంటుందా? ఆమె అంటే ఇప్పుడంతా 100 మందిది, ఇప్పుడంతా 1300 మందిలో మొత్తం కలిపి మన ఊర్లో ఎంతమంది ఉంటారు క్రైస్తవులు? మొత్తం మన ఊర్లో 200 ఉంటారు. అంటే 1300లో 200 పోతే ఇంకెంతమంది ఉన్నారు? 1100 మంది ఉన్నారు. అందులో 200 మనకి ఏమని ప్రభుని అడుగుతాం. ఆమె అందులో 200 ఏమని మనం అడుగుదాం. ఇంకొక 200 ఏమని అడుగుతారు. ఆయన కూడా ఇంకొక 200 ఏమని అడుగుతాడు. అప్పుడు అందరూ అవుతారు. అందరూ తల 200 తీసుకుంటే అంతా మార్చబడుతుంది. ఆమె హల్లెలూయా. మీరు ఇదే ప్రార్థన చేయండి. ప్రభువా, ఇప్పుడున్న వాళ్ళు కాకుండా, ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు కాకుండా, ఇక రక్షించబడిన వాళ్ళలో ఒక 200 మందిని మా దగ్గర నడిపించండి ప్రభువా, మాతో కలిసి ఆరాధించే భాగ్యం దయచేయండి ప్రభువా అని మీరు ఈ ప్రార్థన చేయండి చాలు. ఆమె హల్లెలూయా. 200 మందిని మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన. మన పని అదేనండి. దేవుని వాక్యం చెలవిస్తుంది, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చెప్పండి, నెమ్మది సుఖం రావాలంటే ఏం చేయాలంట? దుర్రోజులు పడుకుంటే నెమ్మది సుఖం రాదు. ఆమె నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలట. దేవునికి మహిమ కలుగునుగా. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలట. ఎవరు నశించుకోవడము దేవుని చిత్తము కాదు, అందరూ రక్షించబడాలి. అందరూ రక్షించబడాలని దేవుడు ఆయన భూలోకంలోకి దిగి వచ్చాడు. ఎవరు నరకానికి పోవడం ఆయన చిత్తం కాదు. అందుకని వర్షమైనా ఎండైనా మంచి వాళ్ళ మీద వర్షం కురుస్తుంది, చెడ్డ వాళ్ళ మీద వర్షం కురుస్తుంది. ఎండ కూడా అంతే, కాలాలు మొత్తం మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి కూడా సమానంగానే ఉంటుంది. ఎందుకు దేవుడు ఇలా పెట్టాడు అంటే అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మనమే ప్రేమించట్లేదు కానీ, ఎదుటి వారిని మనమే ప్రేమించట్లేదు కానీ, మనుషులే ప్రేమించట్లేదు కానీ, లోకమును దేవుడు ఎంతో ప్రేమించనని యోహాను సువార్తలో రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఎవరు నశించిపోవడము ఆయన చిత్తము కాదు. ఆమె హల్లెలూయా. నేను ఒక ఆయన గురించి చెప్తామని నేను ఈ రోజు నిలబడ్డాను. వస్తుంది నా సబ్జెక్టు వేరే ఉండే, ఎందుకో నేను ఇక్కడ నిలబడేసరికి దేవుడు నా సబ్జెక్టు మార్చాడు. ఆమె హల్లెలూయా. బాబు, ఇలా గ్రంథం గురించి మాట్లాడు నాయన అన్నాడు నాతో దేవుడు. నేను తీసుకున్న సబ్జెక్టు వేరు. ఈరోజు దేవుడు మనతో ఎలా మాట్లాడుతూ చూద్దాం. యోనా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 1వ వచనంలో నుండి కొన్ని నిమిషాలు మనము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం ఒక్కసారి దేవునికి అవకాశం ఇద్దాం. ఇక్కడ దేవుని సేవకుడు లేకపోతే ప్రవక్తలలో చిన్న ప్రవక్త అయిన యోనా సేవకుడిని కూడా అనవచ్చు. ప్రవక్తలందరిలో చిన్న ప్రవక్త అయినా ఈ చిన్న ప్రవక్త దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను చెప్పినట్లుగా మనం యోనా గ్రంథములో నుంచి మనం మాట్లాడుకోవడానికి నేను ముందు ఏం మాట్లాడాను? ఎవరు నశించిపోవడము దేవుని చిత్తము కాదు. ఇక్కడ దేవునికి వ్యతిరేకమైన ఒక పట్టణం కనపడుతుంది మనకి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ
జీవన విధానం దేవునికి వ్యతిరేకంగా మార్చుకున్న ఒక పట్టణం కనపడుతుంది. ఆ రోజుల్లో పట్టణం లేకపోతే గ్రామాలు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో కూడా మనం నివసిస్తున్న గ్రామం. ఆ రోజుల్లో నినవే మహాపట్టణము నశించిపోకూడదని నినవే మహాపట్టణంలో ఉన్న ప్రజలు 125,000 మంది కంటే ఎక్కువగా ఉన్న జనసమూహం. మనులు ఎంతమంది ఉన్నారన్నా? 1,300 మంది ఉన్నారని చెప్పాం. యోనాని పంపించే గ్రామము లేకపోతే పట్టణము 125,000 కంటే ఎక్కువ ఉన్నారంట. ఆమె హల్లెలూయా. చెప్పండి, 125,000 కంటే ఎక్కువ నా ప్రజలను దేవుడు అన్నాడు, యోనా నినవే మహాపట్నము నా దృష్టికి దోషముగా కనపడుతున్నది, నా దృష్టికి పాపం చేసిన పట్టణము కనపడుతుంది. ఆ ప్రజల దోషము నా దృష్టికి బహుభారంగా ఉన్నాయి. ఆ పట్టణస్తులు నేను ఈ రోజు దహించబోతున్నాను. నువ్వు వెళ్ళి వారికి సువార్తమానం చెప్పు అన్నాడు. ఆమె హల్లెలూయా. నువ్వు వెళ్ళి వారికి సువార్తమానం చెప్పు అన్నాడు. నశింపజేసడానికి సువార్త ఏంటి? ఒక్కసారి మనం ఆలోచించండి. ఎట్లాగో నేను నాశనం చేయాలని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. నేను ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చి వేస్తాను అని ఫిక్స్ అయిపోయాడు దేవుడు. నిర్ణయం చేసుకున్నాడు దేవుడు. నిర్ణయం తీసుకున్న దేవుడు కాల్చివేయ నిర్ణయం తీసుకున్న పట్టణానికి మళ్ళా సువార్త ఏంటి? మనమేం చేస్తాం? క్వశ్చన్ చేస్తాం. అదేంటి ప్రభువా, నువ్వు ఎట్లాగో నాశనం చేద్దాం అనుకున్నావు కదా, ఇక నేనెందుకు పోను అంటున్నాను. మనమైతే నేనెందుకు ప్రభు ఎట్లాగో నాశనం చేద్దాం అనుకున్నావుగా, ఇక నేనెందుకు పోవడం, ఇక నాశనం చేయి. నువ్వు చేయాలనుకుంటే ఎట్లాగో చేస్తావు, నేను పోయినా చేస్తావు, నువ్వు బాగుపోయినా చేస్తావు, ఇక చెయ్యి అని నేను సైలెంట్గా ఉంటాం. మనం అనుకున్నట్టు ఏమని అనుకున్నాం అలాగే. ఆమె హల్లెలూయా. 1వ చూడండి, 1-2 వచ్చిన చూడండి. యెహోవా వాక్కు అనగా దేవుని మాట అమత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చునంటే, నినవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని అన్నాడు. ఆమె హల్లెలూయా. ఇది చెప్పండి, నినవే మహాపట్టణం అంట. మహాపట్టణం అని ఎందుకు అన్నాడు అంటే 125,000 మంది కంటే ఎక్కువగా జనసమూహం కలిగిన పట్టణము దేవుని దృష్టికి దోషం కలిగి ఉందంట. ఆమె హల్లెలూయా. ఆ పట్టణానికి ఒక వ్యక్తి అవసరం. ఆమె హల్లెలూయా. ఆ పట్టణానికి ఒక వ్యక్తి అవసరం. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు ఎందుకు తన ఇల్లు వాకిని విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి, రక్త సంబంధులను విడిచిపెట్టి, తన వారిని విడిచిపెట్టి ఎవరు తెలియని గ్రామానికి ఎందుకు వస్తున్నారు అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ గ్రామంలో నశించిపోయే వారు ఉన్నారేమో, దేవుని దృష్టికి వ్యతిరేకం కలిగిన వారు ఉన్నారేమో, వారిని మంచి మార్గంలోకి నడిపించడానికి తన సేవకులను ఎక్కడెక్కడో ఉన్న వారిని, ఏ ప్రాంతాల్లో ఉన్న వారిని ఎవరు తన సొంతూరులో ఎవరు లేరు. ఆమె హల్లెలూయా. నాది అగ్నిపురం గ్రామం. ఆమె నుంచి వచ్చినప్పుడు ఏమి నాకు లేదు, తెలియదు. నాకు ఎందుకు వచ్చానో నాకు తెలియదు, ఎవరు తెలియదు నాకు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళాలి. ఆమె హల్లెలూయా. ఆయన నుంచి పారిపోయే అవకాశం నాకు లేదు. ఆమె హల్లెలూయా. పారిపోకుండా ముందుగానే కట్ చేసేసాడు ఆయన. ఎందుకు? తన రక్త సంబంధుల్ని, బంధుమిత్రుల్ని, స్నేహితులను, శ్రేయోభిలాషులను, తన వారిని విడిచిపెట్టి ఒక సేవకుడు రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి, ఆ రక్షణ సువార్త ప్రకటించడానికి దేవుడు ఈ అల్పుల్ని ఎన్నుకున్నాడు. ఆమె హల్లెలూయా. ఎవరు నశించిపోకూడదని ఆయన ఉద్దేశం. నినవే మహాపట్టణస్థులు దోషులు దేవుని దృష్టికి బహుఘోరముగా ఉన్నది కనుక ఆ పట్టణస్థులు నాశనం చేయాలని
అగ్నిలో కాల్చివేయాలని దేవుడు ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు. అయినా మీ పట్టణానికి ఏం సంభవిస్తుందని చెప్పమన్నాడు. స్వార్థ ఇది చట్టవార్త. హల్లెలూయా. ఆయన చెప్పిన ఒకటే, ఓ నినవే మహాపట్టణస్తులారా, ఇంకొక 40 రోజులలో ఇంకా కొన్ని రోజులలో ఈ పట్టణము నాశనము కాబోతుంది. ఈ పట్టణము కాల్చివేయబడుతుంది. దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు. మీరు మారు మనసు పొందండి, మీరు రక్షించబడండి అని చెప్పలేదు. దేవుడు ఏం చెప్పమన్నాడు? ఏం చెప్పన్నాడు దేవుడు? నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయ్యను కనుక నీవు లేచి నినవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడున్న సేవకులు ఏం చేస్తున్నాము? దుర్గతి కలుగుతుందని చెప్పమని చెప్తున్నామా? ఏం చెప్తున్నాం? అమ్మా ఇది అన్నం పెడతా నమ్ముకోండి అమ్మా అంటే ఉరికించి బాగుతున్నా. అమ్మా మీరు రక్షించబడండి అయ్యా, ఈ త్రాగుడు బ్రతుకు నుంచి విడిపించబడండి అయ్యా, ఈ దుర్వ్యసనంలో పాపను విడిపించబడండి అయ్యా, ఈ దుర్గతి నీకు రాకుండా ఉండడం కోసమే దేవుడు పరలోకంలో దిగి వచ్చాడు, మీరు మారు మనసు పొందండి అంటే ఉరికించి బాగుతున్నారు. ఇదే దోషులు. దేవుని దృష్టికి ఇది బహుఘోరమైనది. ఎవరు విడిచిపెట్టాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పట్టుడు మీద 10 బాటలు ఎక్కువ పడతాయి. పడని దేవుడికి స్తోత్రం. రాళ్ళు యేసుడికి మరణం తప్పదు. ఏమండి? రాళ్ళు యేసుడికి మరణం తప్పదు. వేయించుకున్న వాడికి మరణం తప్పదు. కొట్టిన వాడికి మరణం తప్పదు. కొట్టించుకున్న వాడికి మరణం తప్పదు. కానీ నీవు పోయినప్పుడు, ఈ దేహమును విడిచి వెళ్ళేటప్పుడు, నీ దేహము నీ ఆత్మ నీ దేహమును విడిచి వెళ్ళేటప్పుడు నీ ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తుందో ఒక్కసారి గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. అందరూ చచ్చిపోయే వాళ్ళనే, ఎవరు బతుకుంటా ఉన్నారు. అందరూ పోతాం. కొంచెంనోడు పోతాడు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కనపడతారు మనకి. బాగా సుఖభోగా అనుభవించిన ధనవంతులు కనపడతాడు. దరిద్రం అనుభవించి శరీరం అంతా కురుపులతో నింపబడి తినడానికి తిండి లేక, వస్త్రాలు లేక, నిద్ర లేక, పడుకోవడానికి మంచి వసతి లేక, తినడానికి మంచి భోజనం లేక, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేక, చాలా చిత్రహింసలు అనుభవించిన దరిద్రుడైన ఒక లాజరుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. అన్ని సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు కూడా ఉన్నాడు. ఒకరోజు ధనవంతుడికి మరణం వచ్చింది. అన్ని కష్టాలు అనుభవించిన దళితుడు కూడా మరణం వచ్చింది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మీకు ఈ రాత్రి తెలియజేయాలి. ఇద్దరు చనిపోయారు. కానీ ఈ భూలోకములో ఏ దరిద్రమైతే అనుభవించాడో, ఏ కష్టాలను అనుభవించాడో, ఏ నష్టాలను అనుభవించాడో ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని హాయిగా కూర్చొని ఉన్నాడంట. ఇక్కడ కష్టాలు అనుభవించిన వ్యక్తి, ఇక్కడ సుఖభోగాలు అనుభవించిన వ్యక్తి నరకములో అగ్ని ఆరని, ఆ పురుగు సాగుతూ అగ్ని ఆరని, ఆ అగ్ని ఆరని అగ్నిలో ఆయన ఆత్మ కాలుచూ ఉందంట. అంటున్నాడు ధనవంతుడు, మా తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని కూర్చున్న ఆ లాజరును ఒక్కసారి నా దగ్గరకు పంపించయ్యా. నీ యొక్క కూర్చున్న లాజరును నా దగ్గర ఒక్కసారి పంపించు. ఆయన కొన్న వేలుతో నా నాలుక మీద ఒక చుక్క నీళ్లు వేసిన నా మంట చల్లారుతుందయ్యా. ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఆ నరకాగ్ని కొండలో పడి యాడనుకోకుండా ఉండడానికి ఈ అల్పులైన మాలాంటి వారిని దేవుడు ఈ భూమి మీద దూతలుగా పంపించాడు. ఇది పుట్టారుగా ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ మనసు మారితే చాలు. ఆమేన్. ఏమాట చెప్పండి? మనసు మారాలా, నీ బ్రతుకు మారాలా, నీ విధానం మారాలా, నీ ఆలోచన విధానం మారాలా, నీ నడవడిక విధానం మారాలా,
నువ్వు ఆలోచించే విధానం ఉందే అది మార్చబడాలి. దాన్ని మార్చడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు కానీ అన్ని మార్చుకోమంటానికి కాదు. ఆమె హల్లెలూయా. పరలోక రాజ్యానికి నీ కులం అడ్డం కాదు, పరలోక రాజ్యానికి నీ మతం అడ్డం కాదు, పరలోక రాజ్యానికి నీ గోత్రం అడ్డం కాదు. ఆమె హల్లెలూయా. ఏదంటే మనసు మారకపోవడమే అర్థం. అది మారాలను, అది మారితే పరలోక రాజ్యానికి వెళ్తాం. ధనవంతుడికి అది మారలేదు. అహం అంతగా ఉంది, చనిపోయేదాకా అహం అంతే ఉంది, చనిపోయేదాకా తన గర్వం అంతే ఉంది. ఆ గర్వంతో చచ్చిపోయాడు. ఆ గర్వంతోనే అక్కడ నరకములో కాలిపోతున్నాడు. అలాంటి తప్పించడానికి ఒక మాట చెప్పాలంటే నరకాగ్ని గుండము తన స్వరూపమందు నిర్మించబడిన మానవుల కోసం నరకాగ్ని గుండము దేవుడు తయారు చేయలేదు, సృష్టించలేదు. నరకాగ్ని గుండం దేవుడు ఎవరి కొరకు సృష్టించాడు అంటే సాతానుడు ఆకాశం నుండి చేయబడిన నెట్టివేయబడిన అపవాది కోసమే నరకాగ్ని గుండం తయారు చేశాడు. అయితే వాడు ఏం చేశాడంటే వాడికి సమయం కొంచెమే ఉన్నందున బహు క్రోధముతో గర్జించు సింహము వలె ఎవరిని మలుపుదానా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. వాడు పోయేది మిగబాక వారితో పాటు కొంతమందిని తీసుకొని పోతున్నారు. ఆమె హల్లెలూయా. ఇది గ్రహించట్లేదు మనుషులు. నినవే మహాపట్టణస్థులు తన ఇష్టానుసారంగా తిరుగుతుంటే, తనకు నచ్చినట్టుగా తిరుగుతుంటే దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఒక వ్యక్తిని పొమ్మన్నాడు. అయ్యా, ఇగో నినవే మహాపట్టణస్థుల దోషము నా దృష్టికి బహు ఘోరముగా ఉన్నది, ఆ పట్టణానికి దుఃఖెత్తుకుంటుందని నువ్వు ప్రకటించదు అని చెబితే ఏమనుకుంటా మళ్ళాగా ఆలోచన చేశాడు. ఎలాగా ఉన్నారా లేదా? ఎలాగా ఆలోచించట? ఎట్లాగో నశింపజేయాలనుకున్నావు కదా, ఎట్లాగో అగ్ని కురిపిద్దాం అనుకున్నావు కదా, ఎట్లాగో నీ ఉగ్రత కురిపిద్దాం అనుకున్నావు కదా, ఇక నేను పోతెంత పోకపోతే ఎంత అని ఏం చేశాడంట? 3వ వచనంలో ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తార్షీషుకు పోవగా ఓడను చూసి ప్రయాణముకు కేవలం తెగేం తీసుకొని యెహోవా సన్నిధిలోని నిలవక ఓడవారితో కూడి తార్షీషుకు పోటకు ఓడ ఎక్కెను. ఆమె హల్లెలూయా. నేను మమ్మల్ని ఎక్కడికి చెప్పడం తల్లులాగా, నేను మమ్మల్ని ఎక్కడికి? నినవే మహాపట్టణానికి వెళ్ళు. అక్కడ ప్రజలు దుర్గతి కలుగుతుంది. ఆ ప్రజలకు అక్కడికి వెళ్ళు అంటే ఏం చేశాడు? తార్షీషుకు పోయాడు. ఎంత మంది సంఘాలతో బాధిపోతున్నారు. ఆమె హల్లెలూయా. అమ్మా, ఈ రోజు విడుదల కొడుకులు రానండి, ఎంతమంది బాధిపోయారు. ఈ రోజు ఆదివారం అందరు రాను ఆరాధన రానండి, ఎంతమంది బాధిపోయారు. ఆమె హల్లెలూయా. పారిపోతే నీ ద్వారా ఆత్మ రక్షించబడదు. నువ్వు బారిపోతే, నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి ఒక్క 10 నిమిషాలు దేవుని మందిరంలో ప్రార్థన చేసినా కొందరైనా రక్షించబడతారని నాకు దేవుడు ఆశ. ఆమె హల్లెలూయా. ఒకవేళ నినవే పట్టణానికి యోనాను పంపించే కారణం ఏంటో తెలుసా? ఈ వర్తమానం పంపిస్తే, ఈ వర్తమానం తెలియజేస్తే కొందరైనా రక్షించబడతారేమోనని దేవుడు ఆశపడతాడు. కానీ ఈయన పంపించాలి, ఎదురుగా వార్త వినిపించేవాడు కావాలని ఆయన పంపిస్తే పారిపోయాడు. మనలాగనే, ఆమె హల్లెలూయా, మీలాగనే పారిపోయాడు. ఆమె హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక బాకానాదం వినబడింది. ఒక బాకానాదం వినబడుతున్నప్పుడు బాకానాదం వినబడే స్థలములకు అందరూ రావాలనే బాకానాదం వినబడుతుంది. ఆమె హల్లెలూయా. నెహెమియా వచ్చింది, ఒక్కడే వచ్చిండు. యెరూషలేము మన పట్టణం అంతా కాల్చబడింది. యెరూషలేము దేవాలయం అంతా కాల్చబడింది. గుమ్మాలు కాల్చబడ్డాయి, గోడలన్నీ కూల్చబడ్డాయి. ఒక్కడే వచ్చాడు, రోదన కలిగి, రోషము కలిగి, పౌరుషముతో అక్కడ నేను ఏమైనా చేయాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ అధ్యాయాన్ని చూడండి. ఆ అధ్యాయాన్ని చూస్తే ఏమో తెలిసే, నెహెమియా చేపట్టిన ఆ పనిని ఒకరి తర్వాత ఒకరు ఆనుకున్నారని. ఏమంటే పట్టండి,
ఒకరి తర్వాత ఒకరు ఆనుకున్నారట. ఆనుకోవడం అంటే సపోర్ట్ గా నిలబడతాం. నేనున్నాను బ్రదర్, నువ్వు ఉండు, నేనున్నాను బ్రదర్, నువ్వు ఉండు, నువ్వు వెళ్ళు, నీతో పాటు నేను కూడా వస్తాను బ్రదర్, నువ్వు కట్టు, నీతో పాటు నేను కడతాను అని ఒకరిని ఒకరు ఆనుకొని ఆ మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారట. అంత పనంతా ప్రారంభం చేసినప్పుడు నెహెమ్యా అంటారు, ఇగో మనము ఒకరికి ఒకరు ఎడమగా ఉన్నాం. ఎడమనట ఒకరికి ఒకరము ఎడమగా ఉన్నాము కనుక బాకానాదము వినబడిన స్థలములకు అందరూ రావాలి. చెప్పండి, బాకానాదం వినబడిన స్థలములకు అందరూ రావాలి. ప్రతి ఆదివారం బాకానాదం వినబడుతుంది. పోస్ట్ చూస్తున్నారా? అది తెలుగు నిన్న పెట్టాను. ఈ విడుదల కోరిక పోస్ట్ కాంప్లైంట్ నిన్న పెట్టాను, ఈ రోజు కూడా పెట్టాను, మొన్న కూడా పెట్టాను. బాకానాలు అదే. ఏదో వచ్చి నీ చెవులలో శేషం పోసినట్టు అవ్వాల్సిన అవసరం లేదు. నీ శేషం చెవులలో గాజు కనుక కాల్చి చెవులో పోసినట్టుగా వినాల్సిన అవసరం లేదు, వదలాల్సిన అవసరం లేదు. ఒక పాంప్లెట్ నీ దగ్గరికి వచ్చిందంటే దాన్ని చూసి ఇది బాకానాలు వినబడుతున్న స్థలం ఇది అని పరిగెత్తుకుంటూ వచ్చిన వారే నిజమైన భక్తులు, నిజమైన విశ్వాసులు వాళ్ళే. అలా రాకపోతే పిశాసులే. విశ్వాసులు అంటారు అలా అంటారు. ఆమేన్, హల్లెలూయా. బాకానాలు వినబడిన స్థలములకు వచ్చిన వారికి ఆశీర్వాదం. ఎందుకంటే నేను ఎడమగా ఉన్నాను కనుక మధ్యలో సాతాను ప్రవేశించే అవకాశం ఉంది కనుక బాకానాదం ఏ స్థలంలో వినబడుతుందో, బాకానాదం ఏ స్థలంలో ఓడబడుతుందో ఆ స్థలములకు అందరూ వేగిరపడి రావాలి. అర్థమవుతుందా మీకు? కనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడుతుందో రాండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఎడమనంగా ఉంటే నేను శత్రువులు నీ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. ఆమె హల్లెలూయా. దేవుడితో నీ సవాసం ఎడమైతే, సంఘంతో నీ సవాసం ఎడమైతే నీ కుటుంబంలోకి సాతానుడు ప్రవేశిస్తాడు, నీలోనికి సాతానుడు ప్రవేశిస్తాడు. నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేంత వరకు వాడు విడిచిపెట్టడు. అందుకనే బాకానాలు వినబడుతున్న స్థలములకు అందరూ పరిగెత్తుకొని రావాలి అని ప్రకటిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి మాటలు, ఎంత చక్కని మాటలండి. బాకానాలు వినబడుతుంది కానీ చెవిటోడు ముందు శంఖం వదిలినట్టున్నాడు. చెప్పండి, చెవిటోడు ముందు శంఖలు ఎంత ఉంటే మాత్రం ప్రయోజనం చెప్పండి. వాడికి వినపడదు, గుడ్డోడికి కనపడదు. వాడికి వినపడదు, గుడ్డోడికి కనపడదు. గుడ్డోడు చెవిటోడు అంట దారి పోతున్నాడంట. ఆకలి పడుతుంటే వీడికి కనపడట్లేదు, దారి వాడికి కనపడట్లేదు. ఇద్దరు పోయి గుంట్లో పడ్డారట. దేవునికి స్తోత్రం కలుగును. వీడికేం కనపడక వీడికి వినపడుతుంది కానీ కనిపెట్టలేదు, వీడికేమో కనపడుతుంది కానీ వినపడట్లేదు. ఒకరినొకరు చేయబట్టుకుని పోతే ఇద్దరు గుంపులు పడ్డారట. దేవునికి మహిమ కలుగును. చెవిటోడు ముందు శంఖం ఊదినా ఎన్ని బాకానాదాలు ఊదినా ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు వాక్యము చదివిస్తుంది. నినవే మహాపట్టణానికి వెళ్ళాలి బాబు. అక్కడున్న ప్రజలు చేసిన ఘోరమైన పాపము నా దృష్టికి వచ్చింది కనుక ఆ పట్టణం నాశనం చేయబోతుందంటే ఈయన పారిపోతే వదిలిపెట్టాడా? 5వ వచనంలో చదవడం 5వ వచనంలో కాబట్టి దాన్ని మనం ఒక మూలవాక్యం ఇచ్చినప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మీరు అంటే దేవుని స్తోత్రం. నేను ప్రపంచంలో తిరిగి వచ్చి నేను అక్కడికే వస్తా. కాబట్టి నాయకుడు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అంతులోని సరుకులను సముద్రములో పారవేసి అప్పటికి యోనా వాడ దిగువ భాగములకు పోయి పండుకొని గాఢ నిద్రగా పోవచ్చున్నాడట. వీళ్ళే అతనికి భయమవుతుంది. వాళ్ళన్ని పడేసి అయ్యో మునిగిపోతావు నాయన, ఈ సముద్రం మీద గాలి తుఫాను ఎక్కువైపోతా ఉంది అని చెప్పేసి వారి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే వారి దేవునికి ప్రార్థన చేస్తూ
ఓడలో ఉన్న సరుకులన్నీ నీళ్ళల్లో పడేస్తా ఉంటే దేవుడి సువార్తను ప్రకటించవలసిన వాడు నిద్రపోతున్నాడు. ఎంత చక్కని మహాభావుడయ్యా నాయన! నిద్రపోవడానికి సమయమా? నశించిపోతున్న ఆత్మలు ఎందరూ నీ గ్రామంలో ఉన్నారు. నశించిపోతున్న వారు నీ భక్తులు ఎంతమంది ఉన్నారు. నశించిపోయే వారి స్నేహితులు ఎంతమంది ఉన్నారు. ఇది నిద్రపోవడానికి ఇది సమయమా? ఆమె హల్లెలూయా. నిద్రపోతూ నువ్వు లే అంటాడు వాడు. పోయి నిద్రపోతూ లేచి నీ దేవుడిని ప్రార్థించు అంటారు. దేవుడిని ప్రార్థించవలసి మళ్ళీ నీతిపాటు చేయాల్సి వస్తుంది. ఎప్పటి మన సంఘాల పరిస్థితి ఇలా తెలియకపోయింది. ఆమె హల్లెలూయా. నశించిపోతున్న వారిని రక్షించడానికి ఒక్క గడియన మేలుకుని ప్రార్థన చేసే అనుభవం నీకుందా? నీ గ్రామంలో 1300 మందిని 1700 మందిని ఇంకా కొన్ని గ్రామాలలో 3000 మంది 4000 మంది 5000 మంది గ్రామ పంచాయతీలు ఉన్నారు. అంత మందిని ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి. నీ గ్రామంలో ఇంత మందిలో ఎంతమంది రక్షించబడ్డారు అందాజు చేసుకోండి. మన గ్రామంలో అయితే 1300 మందిలో 200 మంది రక్షించబడ్డారు మనం క్యాల్కులేట్ చేసుకున్నాం. ఇంకా 1100 మంది ఉన్నారు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేసే బాధ్యత నీకు లేదా? వీళ్ళందరినీ ప్రభువులో నడిపించే భారత నీకు లేదా? వీళ్ళందరూ నశించిపోతుంటే అలాగే నిద్రపోయే అనుభవంలో నీవు ఉంటావా? దానికోసమా దేవునికి రక్షణ భాగ్యం ఇచ్చాడు. దానికోసమా ఈ అద్భుతమైన ఈ ఆదరణ కలిగించే రక్షణ భాగ్యాన్ని ఆ గొప్ప దేవుడు నీకు ఇచ్చాడు. దీనికోసమా? ఆమె హల్లెలూయా. చింత లేదా అంటాడు ఆయన. చెప్పండి, నిద్రపోతున్నావు నీవు అందరూ తప్పిపోయేలాంటి నీకు చింత లేదా? ఏమంటారు? యేసు ప్రభుతో శిష్యులు అంటారు, బోధకుడా ఈ సముద్రం మీద మొత్తం తుఫాను నుంచి పడుతుందయ్యా, నువ్వు నిద్రపోతున్నావు, నేను నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ఆయనకు చింత లేదా? వీళ్ళకి వెళ్తలేదు. ఆమె హల్లెలూయా. ఆమె ఆయనకి చింత లేదా? వీళ్ళు నశించిపోయాయి. ఎంత ప్రశ్న వేస్తున్నామండి మనం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి రక్షించబడిన మనం నశించిపోయే వారి కోసం ప్రార్థించవలసిన కనీస బాధ్యత మనకు దేవుడు ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. ఆ పట్టణానికి ఏడబడేసి మొత్తానికైతే 40 పట్టణానికి చేర్పించాడు దేవుడు. అది పడేసిన తర్వాత ఆయన సువార్త ప్రకటించాడు. అంటే ఈ మంచి వార్త కాదు, ఈ వార్త కాదు, మీరు నశించిపోతారు, మీరు నాశనం అయిపోతారు, దేవుడు మీ ఊరి మీదకి వస్తుంది, మీరు జాగ్రత్త అని చెప్తారు. వీళ్ళేం చేస్తారు? ఆ వార్త విన్న రాజు గారు పౌరులని, కుక్కలని, మనుషుల్ని, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ 3 రోజులు నీళ్లు మేత లేకుండా ఎండబెట్టాడు. ఇది చెప్పండి, నీళ్లు మేత లేకుండా ఎండబెడితే దేవుడు ఉగ్రత ఆ ఊరి మీదకి రావాల్సిన కోపాగ్ని మానుకొని సల్లార్చుకొని దేవుడు పశ్చాత్తాపడి ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని రక్షించాడట. ఇది చూసిన యోనా గారు అన్నాడు, పండుగ కూర్చొని సొసైటీ చేసి సొసైటీ కింద కూర్చున్నాడు. ఇక నాశనం అయిపోతామో, ఇంకా మంట పుట్టిందేమో, ఇంకెప్పుడు మంట వచ్చి కాలిద్దేమో అని చూస్తున్నాడు సొసైటీ కింద కూర్చొని. ఏ బాధ లేకుండా ఈ చెప్పాడు కదా, ఆ ఉగ్రత మీదకి వస్తుంది, అక్కడి నుంచి కాలు చేస్తుందని చెప్పాడు కదా దేవుడు. ఈ కాలు చేయాలని చెప్పి గబగబ సువార్త చేశాడు. ఆ వర్తమానం చెప్పాడు. పోయి ఊరు చివరి కూర్చున్నాడు. అట్లా ఎడలో కూర్చున్న పాపం ఏమని నేనే పంపించాను, విని సమస్యలు ఎడబడిపోతాడేమన్నది ఆయన కూర్చున్న కాడ సొసైటీ మలిపించాడు నా దేవుడు. సొసైటీ మలిపిస్తే సొసైటీ కింద కూర్చొని మీద కూడా ఉండాలన్నా ఏదేదంటే చూస్తున్నాడు. అట్లా ఇంకా రాట్లేదు, ఇంకా కాకపోలేదు కూడా చూస్తున్నాడు. అట్లా ఎలాగంటే నేను ఎట్లా చేస్తావు అని చెప్పేసి మొలిపిత సొసైటీ ఎండబెట్టాడు. మొలిపిత సొసైటీని ఎండబెట్టాడట. ఎండబెడితే ఈ పాప సురసుర అంటుంటే ఇక కోపం వచ్చి, ప్రభువా నేను అనలేదా, నేను అనుకున్నా నువ్వు పశ్చాత్తాపడి ఖచ్చితంగా నువ్వు ఆ గ్రామాన్ని రక్షిస్తావు నాకు తెలుసు, అందుకని తార్షీషు పారిపోయాను. నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు నాకు తెలుసు. ఎందుకన్నది మాట వెనక శుభ్రం అంటుంది. సొసైటీ వెళ్ళిపోయి ఈ పాప శుభ్రం అంటుంటే మంటం మండింది వెనక్కి. అంటాడు దేవుడు, యోనా నువ్వు కోపం తెచ్చుకోవటం ఎలా అని అంటే, మరణమయ్యేంత కోపం అవుతుంది నాకు అంటాడు.
మరణం అయిపోయాక కోపం వస్తున్నాను దీనికి. ఎందుకు చెప్పండి, నీకు ఎందుకు ఆ కోపం? సొసైటీ వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. సొసైటీ వెళ్ళిపోయి ఈ సుఖం అంటుందని మరణం ఎంత కోపం వచ్చింది. నేను ఎక్కడో మా ఊళ్ళో ఆయన ఉంటుంటే నువ్వు నిలబెట్టుకోవడానికి పోమన్నాడు. నేను పారిపోతుంటే ఈ సంగతి తెలిసి నేను దాల్చేసి పారిపోతుంటే ఆ నుంచి సముద్రంలో ఎత్తిపడేసి శాపకర్మలో పంపించి నేను దేశపోయి వాళ్ళు అడబడేసి ఈ వరకు వాళ్ళు పశ్చాత్తాపడి మన పక్కన నాశనం చేసి ఉంటావంటే అప్పుడు అంటాడు చివరిలో, యోనా 125,000 కంటే ఎక్కువగా ఉన్న ప్రజలు నశించిపోతుంటే నాకు చింతున్నదా? నేడు మనిషి నాడు మనిషి నేడు ఎండిపోయినా ఈ స్వశక్తి విషయం నేను ఇంత బాధపడుతుంటే కుడి ఎడమలు తెలియని ప్రజలు 125,000 మంది ప్రజలు ఉన్నారు కానీ ఆయన వాళ్ళందరూ నశించిపోతుంటే నాకు బాధ ఉన్నదా యోనా అంటాడు. హల్లెలూయా. ఎంత బాధపడుతున్నాడు దేవుడు. స్వశక్తి ఎండిపోతే నీకు అంత బాధ ఉంది. తుచ్చమైన నీ సంతోషం ఒకసారి కొంతసేపు కనపడకోకుండా తుచ్చమైన సంతోషం నీకు కొంచెం దూరం అయిపోతే దేవునికి ఎంత దూషిస్తున్నావో తెలియదు. కానీ దేవుడు కుడి ఎడమని తెలియని ప్రజలు 1,300 మంది గ్రామంలో ఉన్నారు. ఆమె హల్లెలూయా. కుడి ఎడమలో తెలియని ప్రజలు 1,300 మంది గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామం రక్షించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని నిలవబెట్టాడు. గట్టిగా స్తోత్రం లేదు. హల్లెలూయా. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు, కుడి ఎడమ తెలియని ప్రజలు ఎంతలో ఉన్నారు. వారందరూ రక్షించడానికి దేవుడు నిన్ను నిలవబెట్టాడు సంగతి మర్చిపోవద్దు. ఆమె హల్లెలూయా. పారిపోతున్నావా నిలబడుతున్నావా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ఒక పని చెప్పినప్పుడు పారిపోతున్నావా నిలబడి చేస్తున్నావా? యోనాలాగా పారిపోయావో ఖచ్చితంగా సముద్రంలో పడుతుంది. నిలబడి నువ్వు స్వార్థ చేస్తే, నిలబడి నువ్వు దేవుని పని వరకు నిలబడగలిగితే నీ బంధువులు రక్షించబడతారు, నీ గ్రామం రక్షించబడుతుంది, నీ స్నేహితులు రక్షించబడతారు, నీ స్నేహితులు రక్షించబడతారు, నీ రక్త సంబంధం రక్షించబడతారు. నిలబడి వాళ్ళకి దేవుని స్వార్థ ప్రకటించు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన బిడ్డలారా ప్రార్థన చేయండి. మనందరూ బాధ్యత సువార్త ప్రకటించు.